ఈ ఉదయం నీ కళ్ళు తెరుచుకున్నాయంటే అది నీ గొప్పతనం అనుకుంటున్నావా? నీ ఆరోగ్యం నిన్ను బ్రతికించిందని భ్రమపడుతున్నావా? కాదు, అది కేవలం దేవుని కృప మాత్రమే. నిజానికి నీవు చేసిన పాపాలకు, నీవు దాచిన అతిక్రమాలకు నిన్న రాత్రే దేవుని తీర్పు నిన్ను సమాధి చేయాల్సింది. దేవుని ఉగ్రత నీ ప్రాణాన్ని తీసేయాల్సింది. కాని ఆయన ఇంకా నీ కోసం కనిపెడుతున్నాడు. మనుషులొక్కసారి మృతి పొందవలెనని నియమింపబడను, ఆ తరువాత తీర్పు జరుగును. ఆలోచించు. నిన్న రాత్రి నిద్రపోయిన వేల మంది ఈ రోజు ఉదయం సూర్యుడిని చూడలేదు. వారు నీకంటే పాపులని కాదు, నీవు వారి కంటే పరిశుద్ధుడు అని. అంతకంటే కాదు, నీవు మారు మనస్సు పొందుతావేమో అని. ఆ దేవుడు తన ఉగ్రతను ఆపుకుని నీకు ఈ ఒక్క రోజును అప్పుగా ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను రహస్యంగా చేసేది ఎవరికి తెలుసు అని. కానీ దేవుడు ప్రతిక్రియ, అది మంచిదైనను చెడ్డదైనను, గూఢమైన ప్రతి అంశమును గూర్చి విచారణలోనికి తెచ్చును. నీవు తప్పించుకోలేవు, నీవు దాచుకోలేవు. నీవు విర్రవీగుతున్న ఈ శరీరం రేపు మట్టిలో కలవాల్సిందే. అప్పుడు నీవు దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు ఏం సమాధానం చెబుతావు? ఆయన్ను ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ క్షణం నీ ఊపిరి నీలో ఉన్నప్పుడే మోకరిల్లు. నీ అతిశయాన్ని వదిలేయి. లేకపోతే దేవుని తీర్పు తలుపు తట్టినప్పుడు ఏడుపు, పండ్లు కొరుకుట తప్ప నీకు మరేమీ మిగలదు. గుర్తుంచుకో, ఈరోజు నీకు దొరికిన అవకాశం నీ ఆఖరి అవకాశం కావచ్చు.